గురుగారు సినిమా ఎలా ఉందండి చూసారా? 10 అవుట్ ఆఫ్ ఎన్ని ఇస్తారు? 10 అవుట్ ఆఫ్ ఎన్ని ఇస్తారు? మార్క్స్ 9 ఇస్తాం. ఒకటి ఏమైంది అంటే ఏమైనా మైనస్ పాయింట్లు ఉన్నాయా? ఏం లేదు. సో చాలా మంది ఫస్ట్ హాఫ్ లో చాలా స్లోగా ఉంది స్టోరీ. ఏం లేదు, స్టోరీ అర్థం అవ్వాలని ఫస్ట్ హాఫ్ చూడు. సో స్టోరీ బిల్డింగ్ అంటారు దాన్ని, అంతే. సో మీకు సినిమాలో నచ్చిన క్యారెక్టర్ ఏంటి? ప్రభాస్. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ మీద మీ ఒపీనియన్ ఏంటి? హైలైట్. గ్రాఫిక్స్ ఎలా ఉంటుంది? అన్ని బాగున్నాయి. అంటే హాలీవుడ్ లెవెల్ లేకపోతే ఏమైనా నాసిరకంగా ఉంటాయా? లేదు, హాలీవుడ్ లెవెల్. సో టాప్ టు బాటమ్ అంటారా టోటల్ గా? ఫుల్ 10 కి మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారు? 8-9 దాకా వస్తుంది. 8-9 దాకా. ఎందుకు మిగతా రిమైనింగ్? బాగుంది అంతా ఓవరాల్ టైం పడుతుంది బట్ బాగుంది అంత సినిమా. సో రన్ టైమ్ లో స్లో అయినట్లుగా 3 గంటలు ఎక్కువ అయినట్టుగా తక్కువ బాగానే తీసారంటారు. సో ఫ్యామిలీ వాచ్ మొత్తం బ్రహ్మాండంగా ఉంటుంది అంటారు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అంటే పెద్దల విషయాలు ఏమైంది? ఓకే ఓకే రైట్ థ్యాంక్ యూ. అంటే మొత్తం థియేటర్లోనే అంటారు? మొత్తం థియేటర్లోనే అంటారు, బయట ఏం లేదు. మీరు ఎక్స్పీరియన్స్ చెప్పలేకపోతున్నారా? నేను చెప్పగలను బట్ ఎవరైనా వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది. ఎలా ఉంది అంటే అమితాబ్ బచ్చన్ గారు గాని కమల్ హాసన్ గారు గాని ఇంకా చాలా కెమెరాస్ ఉన్నాయి కదా, ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఐ మీన్ వెళ్తే మీకు ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉంటాయి, వీళ్ళు మాత్రమే కాకుండా. మూవీ చూసారా? ఎలా ఉంది? బాగుంది. 10 అవుట్ ఆఫ్ 8. సో మైనస్ పాయింట్లు ఏమైనా ఉంటాయా? మైనస్ ఏం లేదు, లైక్ అంటే సలార్ లాగా ఎలివేషన్ చాలా ఎక్స్పెక్ట్ చేయకూడదు, సినిమాలో చూస్తే బాగుంటుంది. ఓకే. హిందీ తెలుగేనా? మరి 10 అవుట్ ఆఫ్ ఎన్ని ఇస్తారు మీరు? 10 అవుట్ ఆఫ్ కి 11 ఇయొచ్చు. 10 అవుట్ ఆఫ్ కి 11 ఇయొచ్చు. సూపర్ ఉంది సినిమా, ఎక్కడ తగ్గేది లేదు. ప్రభాస్ అని ఇచ్చి పడేసిండు. డైరెక్షన్ కానీ, అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ కానీ, కమల్ హాసన్ యాక్టింగ్ కానీ ఎక్కడ తగ్గలేదు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే అసలు మనం వేరే లోకం పోతాం. అసలు చూపించిన కూడా రకరకాల లోకాలు చూపించిన నాగేశ్వర డైరెక్షన్ మాత్రం, కానీ సినిమా మాత్రం అదిరిపోయింది, ఎక్కడ తగ్గలు లేకుండా తీసిన. సో మైనస్ పాయింట్స్ ఏమి లేవంటారు? మైనస్ పాయింట్స్ అసలు ఎక్కడ లేదన్న, మైనస్ పాయింట్ ఏది లేదు. కానీ కొందరు చెప్పడం ఏంటంటే స్టోరీ చాలా చిన్నగా అంటే స్లోగా ఉంది, మధ్యలో కొన్ని సీన్లు ఎక్కడ ఉండదు. వాళ్ళు ఫస్ట్ హాఫ్ కొంచెం స్క్రిప్ట్ గురించి చూపిస్తారు, వాళ్ళకి అక్కడ ల్యాగ్ అనిపించవచ్చు. కానీ పరిచయాలు ఉంటాయి. ఫస్ట్ స్క్రిప్ట్ చూపిస్తే సెకండ్ హాఫ్ నుంచి మంచి అసలు ఓవరాల్ మస్తు ఉంటుంది. ఎక్కడ ల్యాగ్, యాక్షన్స్ సూపర్ ఉన్నాయి అన్న. మొత్తం యాక్షన్ తక్కువ కానీ స్టోరీ కంటెంట్ మీద బాగా అప్లై చేసి నాగేశ్వర. మరి మన బుజ్జి పాత్ర ఎంత ఉంటుంది? బుజ్జి పాత్ర మొత్తం బ్రదర్స్ అన్న, ప్రభాస్ అన్న బుజ్జి కదా కలిసి మెలిసి ఉంటారు. అంత బుజ్జి ప్రభాస్ కలిసే ఉంటారు. సో మైనస్ ఏం లేవు, పాజిటివ్ ఓన్లీ అంటారు. అంత ఆల్ పాజిటివ్. కల్కి 2 కోసం వెయిటింగ్ అన్న. సినిమా మాత్రం వేరే ఉంది. అంటే కల్కి 2 కి సంబంధించి ఏమైనా హింట్ ఇచ్చారా ఇందులో? హింట్ ఏం లేదన్న. హింట్ అయితే ప్రభాస్ అయితే ఒక మంచి పెద్ద క్యారెక్టర్ ఉంటుంది కల్కి 2. మాకు కూడా ఇంకా హింట్ లేదు, జస్ట్ చూపించు. అసలు ప్రభాస్ ఏ క్యారెక్టర్ కూడా ఇంకా తెలియదు. అంటే కల్కి కాదా? కల్కి అయితే కాదు, వేరే ఏదో ఉంటుంది, అది మాకు తెలియదు. అంటే కల్కి ఎవరనేది రివీల్ చేయరా? కల్కి అనేది ఇంకా ఎవ్వరు రివీల్ చేయలేదు, అది సెకండ్ హాఫ్ లోనే తెలిసిపోతాం. ఇంకా మాకు కూడా తెలియదు అసలు ఎట్లా ఉంది. ఓకే రైట్ బ్రో, థ్యాంక్ యూ. సూపర్ అన్న, చూసారా? సూపర్. అసలు ట్విట్టర్ రివ్యూస్ చూసి రాకండి, వచ్చాక చూడండి అంతే. సూపర్. క్లైమాక్స్ మాత్రం అప్ప ప్రభాస్ ఏమైనా చూపించారా? ఒక్క లీక్ ఇవ్వను కానీ జస్ట్ సినిమాకి వచ్చి చూడండి అన్న. మొత్తం ట్విట్టర్ లో అంతా ఫస్ట్ హాఫ్ వేస్ట్, రాడ్. నాగశ్విన్ డైరెక్షన్ కి హ్యాట్స్ ఆఫ్. సూపర్ ఉంది సినిమా అయితే. హాలీవుడ్ లెవెల్ అంటున్నారు, మరి హాలీవుడ్ లెవెల్ అని చెప్పలేను కానీ మహాభారత్ విజువల్స్ మాత్రం సూపర్ అన్న. ఓకే, అది మాత్రం కంపల్సరీ థియేటర్కి వచ్చే చూడాలి. స్టోరీ వీక్ అంటున్నారు, మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ హాఫ్ నుంచి కొంచెం స్టోరీ అలా బిల్డప్ చేసుకుంటూ క్లైమాక్స్ వచ్చేటప్పటికి సూపర్ అంతే. ఇంకా సినిమా థియేటర్లోనే చూడాలన్నా. ఇప్పుడు 2వ సారి కూడా వెళ్తాను నేను. ఓహో, అంత బ్రహ్మాండంగా ఉందంటారు? నేను మహేష్ బాబు ఫ్యాన్, కాకపోతే ఈ సినిమా నాకు అంత నచ్చింది. సూపర్. ఫస్ట్ ఏమనుకున్నా అంటే ఫస్ట్ హాఫ్ మరీ స్లోగా అనిపించింది, లాగ్ వైజ్ ఉంది. కానీ సెకండ్ హాఫ్ ఎండింగ్ వరకు సూపర్ ఉందన్న. సో మైనస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ లాగ్ ఉండడం అంటారు. కొంచెం లాగ్ అని చెప్పలేం కానీ స్టోరీ బిల్డింగ్ ఎలాబరేట్ చేయడానికి స్టోరీ మాత్రం మస్ట్ వాచ్. సో అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తారు మీరు మార్కులు? 11 అన్న. 100. థ్యాంక్ యూ బ్రో. సో అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తారు? 10. మైనస్ పాయింట్లు ఏం లేవంటారు? స్టోరీ ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది. సో మిగతాదంతా సూపర్ అంటారా? యాక్షన్ సీన్లు ఎలా ఉన్నాయి? ఎమోషనల్ సీన్లు ఏం లేవా? పాటలు అయితే అసలే ఉంటున్నారా? పాటలు ఉన్నాయి. మరి ఇంతకుముందు అంటే ఆడియో రిలీజ్ ఏం చేయలేదు కదా, పాటలు ఎన్ని వరకు ఉన్నాయి? 2 ఉన్నాయి. బాగున్నాయి అంటారు. సో సినిమాకి ఓవరాల్గా 10 అవుట్ ఆఫ్ 10 ఇచ్చేస్తారా? మైనస్ పాయింట్లు ఏం లేవు అంటారు. సో మీకు నచ్చిన ఎలిమెంట్ ఏంటి ఇందులో? ఫస్ట్ లో కొద్దిగా లాగ్ ఉంది, అది బోరింగ్ గా ఉంటుందా లేకపోతే ఇంట్రెస్టింగ్ గానే ఉంటుందా? సో హాలీవుడ్ ని బీట్ చేస్తుందంటారా? చేస్తుందా? అసలు ఎన్ని కలెక్షన్లు వస్తా అంటారు?
కలెక్షన్ల పరంగా ఏమైనా ఐడియా ఉందంటారా? చెప్పలేదు. ఆల్రెడీ ఎప్పుడో 3-4 రోజుల కిందనే బుక్ అయిపోయినాయి అన్ని. ఓకే. సో ఫస్ట్ డే ఎన్ని కలెక్షన్లు వస్తాయి అనుకుంటున్నా? 200 300? తెలియదు మనం ఏం చెప్పలేము. వస్తే బాగానే వస్తాయి గట్టిగా. బాగానే వస్తాయి. రైట్. విశాఖపట్నం క్యారెక్టర్ ఎట్లుంది? బాగానే ఉంది, కొద్దిసేపు ఉంటుంది అని బాగానే ఉంది. అక్కడనే లాగే ఉంటుంది. అండ్ బ్రహ్మానందం మన ప్రభాస్ది ఎట్లుంటుంది? అది ఇంకా హైలైట్ ఉంది. సో కామెడీ బాగుంటుంది అంటారా? సో కామిక్ యాంగిల్ కూడా మనం బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మా ప్రభాస్ కూడా కామిక్ యాంగిల్ ఉంది కదా, ఉంటుంది. అంటే కామెడీ బాగా పంచుతాడా? ఏం లేదన్న సినిమా చూడాలంటే అందరూ. ప్రభాస్ సూపర్ హీరోనా నార్మలా క్యారెక్టర్? లాస్ట్ అయితే మొత్తం పిచ్చెక్కి ఇంటర్నేషనల్ లాస్ట్ లో పిచ్చెక్కి ఇంటర్నేషనల్ హీరో అంటే ఇది సూపర్ హీరో మూవీ అని ప్రచారం తిరుగుతూ వచ్చింది కదా, సో అతను సూపర్ హీరోనా కాదా అని? ప్రభాస్ లేదా కమల్ హాసన్